హాయ్ అండి, ఈరోజు కాకరకాయ చట్నీ చేస్తున్నాను. దీనికి కావాల్సినవి శనగబ్యాళ్ళు, జీలకర్ర, మినప్పాళ్ళు, పచ్చిమిర్చి వచ్చి. హాయ్ అండి, ఈరోజు కాకరకాయ చట్నీ చేస్తున్నానండి. రోటి పచ్చడి, జీలకర్ర, మినప్పాళ్ళు, కొద్దిగా చింతపండు, కొద్దిగా అల్లము, ఒట్టిమిరపకాయలు, బెల్లము, కాకరకాయ ఇలాగ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆనియన్స్, ఎల్లిపాయలు ఒక 2, తర్వాత శనగబ్యాళ్ళు కొద్దిగా చాలు. ఇలాగా స్టీల్ బాగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇందులో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర, తర్వాత కందిబ్యాళ్ళు, మినపప్పు, ఎల్లిపాయలు, అల్లం వేద్దాం. తర్వాత ఒట్టిమిరపకాయలు ఇప్పుడు కలిపేద్దాము. మనం ఇంట్లో మెంతము, ఇప్పుడు కొత్తిమీర ఇలాంటివి వేసుకుంటే అప్పటికప్పుడు మనం ఫ్రెష్గా వంటల్లో యూస్ చేసుకోవచ్చండి. చిన్న చిన్న కుంపట్లలో కూడా వేసుకుంటే త్వరగా పెరుగుతుంది. మెంతం కూర అయితే ఒక 15 days కూడా అవసరం లేదు, 10 days లోపలనే పెరుగుతుందండి స్పీడ్గా. మనం మెంతము యూస్ చేసుకోవచ్చు ప్రతి ఒక్క కర్రీలో. కుంపట్లో మనకి కరివేపాకు చెట్టు కానీ అంటే చిన్నగా, తర్వాత మనకి కొత్తిమీర, పచ్చిమిర్చి, బచ్చలాకు ఇలాంటివి వేసుకొని మనం డైలీ యూస్ చేసుకోవచ్చు. అలాగే టమాటో చెట్టు వేసుకోవచ్చు, టమాటో ప్లాంట్. ఇలాగా మనకి కావలసినవి ఇంట్లోనే వేసుకొని యూస్ చేసుకోవచ్చు. ఇలాగా కాకరకాయ ముక్కల్ని వేసాను. వేసి కొద్దిసేపు మగ్గనిద్దాము. అలాగే ఇందులోనే బెల్లం కూడా వేసి మూత పెట్టేద్దాం. ఇప్పుడు వీటిని మిక్సీకి వేద్దాం. ఇలా సాల్ట్ వేసేసి ఒక్కసారిగా ఎక్కువగా మెత్తగా కాకూడదండి, కొద్దిగా లైట్గా అలాగా తిప్పేసి వదిలేద్దాం. ఇప్పుడు కాకరకాయ చట్నీ రెడీ అయింది. మీరు ట్రై చేయండి, ఎలా ఉందో కమెంట్స్ పెట్టండి. చాలా బాగుంటుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.